సో ఇంతే కోడింగ్ అంతే చాలా సింపుల్. ఇలా గనుక చేస్తే మీకు కోడింగ్ చేసినట్టు ఉండదు. ఏదో ఆడుతూ పాడుతూ ఒక గేమ్ ఆడుతున్నట్టు ఉంటది అంతే అనమాట. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ మున్నా. గైస్, ఇవాల్టి వీడియో టాపిక్ వచ్చేసరికి రీసెంట్‌గా మనం హెచ్‌టీఎంఎల్ మాడ్యూల్ 1 అయితే కంప్లీట్ చేసాం కదా! ఇదొచ్చేసి మాడ్యూల్ 2 అనమాట. ఈరోజు మాడ్యూల్ వచ్చేసరికి హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. సో నేను డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను ఇప్పుడు. అలా మీరు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ అంతా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఆ ఫోల్డర్ దగ్గర యూఆర్ఎల్ ఉంటుంది కదా పైన ఫోల్డర్ది, అక్కడ అదంతా తీసేసి సీఎండీ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సీఎండీ మీరు కమాండ్ లైన్లోకి అయితే డైరెక్ట్ అవుతారు. సో అక్కడ వచ్చేసి కోడ్ స్పేస్ డాట్ అయితే టైప్ చేయండి. టైప్ చేస్తే మీరు డైరెక్ట్ విఎస్ కోడ్లోకి మీరు క్రియేట్ చేసుకున్న ఫోల్డర్తో మీకైతే ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ మీకు స్క్రీన్ మీద ఎలా నేనైతే ఓపెన్ చేసానో అలా ఓపెన్ అవుతుంది. సో అందులో ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. index.html నేను హెచ్టిఎంఎల్ ఫైల్ అయితే క్రియేట్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఫార్మేట్ రాసుకుందాం. హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో సో అది మొత్తం రాసుకుందాం. సో డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్. సో టైటిల్ మీకు నచ్చింది ఇవ్వండి మీరు. సో నేను వచ్చేసరికి ఒక టైటిల్ ఇస్తున్నా చూడండి. సో మీరు ఏదో ఒక టైటిల్ ఇవ్వండి. టైటిల్ ఏంటంటే మనం వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాం కదా మనది, అప్పుడు పైన మన వెబ్ పేజ్ నేమ్ అనేది టైటిల్ ఇవ్వాలన్నమాట. మనం ఏది ఇస్తే అక్కడ అది డిస్ప్లే అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ నేను గజాల అని ఇస్తున్నాను. సో వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు వెబ్సైట్ నేమ్ పేజ్ అనేది నేమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ నేమ్తో ఇది టైటిల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే మీకు ట్యాగ్ వచ్చేసరికి H1 నుంచి H6 వరకు ట్యాగ్స్ అయితే ఉంటాయి. సో H1 ట్యాగ్ వచ్చేసరికి మీకు హైయెస్ట్ ఇంపార్టెన్స్ అనమాట. మీరు H1 ట్యాగ్లో ఏదైతే రాస్తారో దానికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అండ్ H6లో మీరు ఏదైతే రాస్తున్నారో హెడ్డింగ్ దానికి లోయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్ రాస్తున్నప్పుడు హెడ్డింగ్ పెడతాం కదా. సో హెడ్డింగ్ పెట్టేటప్పుడు మనం H1 ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. H1 టు H6 ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఏదైనా హెడ్డింగ్ మీకు పెద్దగా కనిపించాలంటే మీరు H1 యూజ్ చేస్తారు, చిన్నగా కనిపించాలంటే H6 యూజ్ చేస్తారు. అంతే సింపుల్, అంతకుమించి ఏం లేదు. సో మనం H1 నుంచి H6 వరకు అయితే ట్యాగ్స్ అయితే రాసాం. అందులో సేమ్ నేమ్ ఇస్తున్నా MSD అని. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం, బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. మీకు అవుట్పుట్ చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. H1 ఇచ్చిన టెక్స్ట్ మనకి పెద్దగా కనిపిస్తుంది, అంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్. హెడ్డింగ్ మనకి పెద్దగా కనిపిస్తుంది. అండ్ H6 ఇచ్చిన హెడ్డింగ్ అయితే మనకి చిన్నగా ఉంటుంది అనమాట. H1 H2 అలా డిక్రీజ్ అవుతూ వచ్చింది చూసారా. ఇప్పుడు మనం H6 ప్లేస్లో మళ్ళీ H1 పెడదాం. సో నేమ్ వచ్చేసి మారుద్దాం, MSD తీసేసి మహేష్ బాబు పెడదాం. సో పెట్టిన తర్వాత ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుందో మీరే చూడండి. H6 తీసేసి H1 పెట్టాం. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. రిఫ్రెష్ కొట్టండి. సో మారిపోయింది. ఇక్కడ మనకి H1 యూస్ చేస్తే హెడ్డింగ్ అనేది పెద్దగా వస్తుంది. అలా H6 వరకు వెళ్ళేసరికి హెడ్డింగ్ అనేది చిన్నగా అవుతుంది అనమాట, అంతే. సో ఇప్పుడు ఇంకోటి మారుద్దాం. H2 ఉంది కదా, H2ని మనం తగ్గిద్దాం అనమాట. అంటే ఒక ఎంత పెడదాం, H6 పెడదాం. H6 పెట్టి ఇప్పుడు మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళి చూద్దాం. ఆ హెడ్డింగ్ H2 అనేది మీకు ఫాంట్ ఎలా మారిపోయింది చూడండి, చిన్నగా అయిపోయింది. సో ఇదన్నమాట హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ అంటే ఇంకా పెద్ద కష్టం, పెద్ద ఇవేం ఉండదు. జస్ట్ హెడ్డింగ్ అంటే ఇంతే సింపుల్. సో నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఏంటంటే మీకు ఏదైనా పారాగ్రాఫ్ ఒక 3-4 లైన్స్ సెంటెన్స్ రాస్తున్నట్టయితే HTMLలో మీరు పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల అయితే రాస్తారన్నమాట. ఎప్పుడైతే పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల మీరు ఒక సెంటెన్స్ ఒక 1 లైన్ 2 లైన్ 3 లైన్స్ అప్ టు ఎన్ని లైన్స్ అని రాసుకోవచ్చు. అలా రాస్తే అది పారాగ్రాఫ్ లెక్క డిక్లేర్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ అయితే రాశాను పారాగ్రాఫ్లో. 1 లైన్ ఉండొచ్చు, 2 లైన్స్ ఉండొచ్చు, అప్ టు ఎన్ని లైన్స్ అయినా ఉండొచ్చు మీ పారాగ్రాఫ్లో. పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మీరు పెట్టి రాస్తే అది పారాగ్రాఫ్ లెక్క డిక్లేర్ చేసుకుంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అయితే రాశాను, ఒక 2 లైన్స్ అయితే రాశాను పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల. అది ఎలా డిస్ప్లే అవుతుందో మనం బ్రౌజర్లోకి వెళ్ళి చూద్దాం. సో రీఫ్రెష్ కొట్టేస్తే చూడండి, ఇంతే పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి లింక్స్ అనమాట. లింక్స్ అనేవి HTMLలో ఫండమెంటల్ ఎలిమెంట్స్. ఇవి ఏం చేస్తాయంటే యూజర్స్ని వేరే
ఎక్స్టర్నల్ రిసోర్స్‌లోకి నావిగేట్ చేస్తాయి. ఎట్లాగంటే మీరు ఇప్పుడు లింక్‌లోని www.youtube.com యూట్యూబ్ లింక్ ఇచ్చారనుకోండి, ఏమవుతది? దాని మీద క్లిక్ చేసిన తర్వాత యూజర్ అనేవాడు వెబ్ పేజ్ నుంచి డైరెక్ట్ ఆ ఎక్స్టర్నల్ రిసోర్సెస్ అనేది యూట్యూబ్‌లోకి అయితే డైరెక్ట్ అవుతాడు. సో, లింక్స్ అలా యూజ్ అవుతాయన్నమాట. లింక్స్ సింటాక్స్ వచ్చేసరికి లింక్ మనం రాయాలి అంటే మనకి యాంకర్ ట్యాగ్ అనే ఒక ట్యాగ్ కావాలి. ఆ ట్యాగ్ వచ్చేసరికి ఏతో స్టార్ట్ అవుతదనమాట. యాంకర్ ట్యాగ్ ఏ అని రాసి తర్వాత హెర్రెఫ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మీరు ఇవ్వాలనుకున్న లింక్ అక్కడ డబుల్ కోట్స్ ఉన్నాయి కదా! ఆ డబుల్ కోట్స్ మధ్యలో లింక్ ఇవ్వాలి. నేను వచ్చేసరికి గూగుల్ ఇచ్చాననమాట. www.google.com. సో, గూగుల్‌ది ఇచ్చిన తర్వాత మనం ఏంటంటే ఎండ్ చేయాలి. ఏ అనేది ఓపెన్ చేసాం కదా! అది ఎండ్ చేయాలి. ఎండ్ చేసిన తర్వాత క్లోజింగ్ యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసాం కదా! క్లోజింగ్ యాంకర్ ట్యాగ్ కూడా రాయాలి. ఈ మధ్యలో అనేది నేను గూగుల్ అని రాసింది చూసారా? అక్కడ అనేది అది లింక్ ఇస్తున్నాం కదా! ఆ లింక్ యొక్క టైటిల్ అనమాట మనకది. సో, అది కనపడదు మీకు. మీరు ఇప్పుడు టైటిల్ ఇవ్వకుండా నార్మల్‌గా లింక్ ఇచ్చేస్తే ఆ లింక్ మీకు కనిపించదు. మీకు యాంకర్ ట్యాగ్‌లో లింక్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు టైటిల్ అనేది ఇస్తే అప్పుడు మీకు ఆ టైటిల్‌తో అది డిస్‌ప్లే అవుద్ది. ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్ తీసేసి లింక్ గూగుల్‌ది ఇచ్చాను. పేరొచ్చేసరికి లైక్ యూట్యూబ్ అని ఇచ్చాననుకోండి, యూట్యూబ్ అని చూపిస్తది. కానీ లింక్ మీద నొక్కేసరికి మనల్ని గూగుల్‌లోకి తీసుకెళ్తది. సో, టైటిల్ వచ్చేసరికి మనం ఏదైతే లింక్ ప్రొవైడ్ చేస్తామో దాని యొక్క రిఫరెన్స్ అది టైటిల్ అయితే ఇవ్వాలన్నమాట. సో, ఇప్పుడు ఇలా ఇచ్చాను కదా నేను, గూగుల్ లింక్ అయితే ఇచ్చాను. సో, ఇప్పుడు మనం ఒకసారి బ్రౌజర్‌లోకి వెళ్లి చూద్దాం. మనకి లింక్ ఓపెన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో, ఇక్కడ బ్రౌజర్‌లోకి అయితే వెళ్ళాను. వెళ్ళి చెక్ చేశాను. రిఫ్రెష్ కొట్టి అండ్ ఇక్కడ గూగుల్ అని వచ్చింది. చూసారా? సో, ఇప్పుడు దీని మీద ట్యాప్ చేస్తే మనకి గూగుల్ వెబ్‌సైట్‌లోకి అయితే మనం డైరెక్ట్ అయ్యాం. సో, ఇక్కడ వెబ్ పేజ్ నుంచి అక్కడికైతే మనం వెళ్ళామనమాట. సో, లింక్స్ ఇలా యూజ్‌ఫుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటనమాట. ఇప్పుడు ఏంటంటే లింక్ ఇలాగ ఉంది కదా మనకి, దీనికి టైటిల్ ఇద్దాం. టైటిల్ ఎందుకంటే ఇప్పుడు నేను లింక్ మీద తీసుకెళ్ళి ఇలా కర్సర్ పెట్టాననుకోండి, కింద దాని డిస్క్రిప్షన్ వస్తదనమాట. ఈ లింక్ ఎందుకు పనిచేస్తది. ఇప్పుడు టైటిల్‌లో ఐ యామ్ గూగుల్ అని ఇచ్చాను నేను. ఓకేనా? సో, ఇప్పుడు వెబ్‌సైట్‌లోకి మన వెబ్ పేజ్‌లోకి వెళ్ళి ఆ గూగుల్ లింక్ మీద అలా కర్సర్ నేను పెడితే అది డిస్‌ప్లే అవుతది. చూడండి. ఐ యామ్ గూగుల్. సో, ఈ లింక్ ఏం చేస్తుందనేది టైటిల్ ఇస్తే మనకి ఈ లింక్ మీద నొక్కేవాడికి కొంచెం అర్థమవుతుందనమాట. సో, టైటిల్ అంత యూజ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఎలిమెంట్ ఉంది. టార్గెట్ అనమాట. సో, ఈ టార్గెట్‌లోని మీరు బ్లాంక్ అని ఇచ్చారనుకోండి, వెబ్ పేజ్ సేమ్ ఇంకా కొత్తగా ఓపెన్ అవుతదనమాట రిఫ్రెష్‌గా. సెల్ఫ్ ఇచ్చారనుకోండి, అదే ట్యాబ్‌లో ఓపెన్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఇచ్చాను. ఇప్పుడు వెబ్ పేజ్ ఓపెన్ చేశానంటే చూడండి. కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకొని అందులో ఓపెన్ అవుతదనమాట గూగుల్ మనం ఇచ్చిన లింక్. అదే కాకుండా బ్లాంక్ తీసేసి సెల్ఫ్ ఇచ్చామనుకోండి, అందులోనే ఓపెన్ అవుతది. సెల్ఫ్ సేమ్ ట్యాబ్‌లో ఓపెన్ అవుతదనమాట వెబ్‌సైట్. సో, టార్గెట్ ఇందుకు యూజ్ అవుతది. సో, నెక్స్ట్ వచ్చేసరికి మీకు లింక్స్ అనే కాదు, ఇలా గూగుల్, యూట్యూబ్ లింక్స్ అనే కాదు, మెయిల్ కూడా ఇవ్వచ్చనమాట. అది ఎలాగ ఇవ్వాలో చూపిస్తాను చూడండి. సో, యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసుకుంటాం. హెర్రఫ్ రాసుకుంటాం. ఇప్పుడు వచ్చేసరికి మెయిల్ టు డబుల్ కోట్స్‌లో మెయిల్ టు అని పెట్టి మీరు ఏ మెయిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ మీ మెయిల్. సపోజ్ నేను ఒక మెయిల్ ఇస్తాను చూడండి. ఎగ్జాంపుల్‌గా అంతే. మెయిల్ అయితే ఎగ్జిస్టెన్స్‌లో లేదు. సో, ఒక మెయిల్ ఇచ్చాను. సో, ఈ మెయిల్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. ఆ మెయిల్ టైటిల్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇందాక టైటిల్ ఇవ్వకపోతే కనిపిస్తదని చెప్పాను కదా! ఇప్పుడు టైటిల్ ఇవ్వలేదు. బ్రౌజ్ చేశాను. ఓపెన్ అయిందా? మనకు కనిపించలేదు. సో, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ టైటిల్ ఇచ్చాను. టైటిల్ ఇస్తే ఇప్పుడు చూడండి. ఇప్పుడు కనిపిస్తది. చూసారా? సో, టైటిల్ ఇవ్వకపోతే మనకైతే కనపడదు. ఓకేనా? అండ్ మెయిల్ ఇచ్చాం. మెయిల్ మీద నొక్కి చూసాం. మెయిల్ ఎగ్జిస్టెన్స్‌లో లేదు కాబట్టి మనకి దిస్ ఈస్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. అదనమాట. సో, నెక్స్ట్ లింక్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, యాంకర్ లింక్స్. ఇంటర్నల్ లింక్స్ అంటే లింక్స్ అనదర్ సెక్షన్ ఆర్ పేజ్ విత్ ద సేమ్ వెబ్‌సైట్. ఈ ఇంటర్నల్ లింక్స్ అనేది అనదర్ సెక్షన్ లేదా ఇంకొక పేజ్‌ని విత్ ద సేమ్ వెబ్‌సైట్ అదే వెబ్‌సైట్‌లో లింక్ చేయడానికి అనమాట. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే లింక్ టు ఏ పేజ్ ఆర్ రిసోర్స్ ఆన్ ద డిఫరెంట్ వెబ్‌సైట్. ఇప్పుడు సపోజ్ మనం గూగుల్ అని ఇప్పుడు ఇచ్చాం మనం. అది డిఫరెంట్ వెబ్‌సైట్ అనమాట. మన పేజ్‌కి దాన్ని లింక్ చేసాం ఆ రిసోర్స్‌ని. ఏంటి డిఫరెంట్ వెబ్‌సైట్‌లో ఓపెన్ అయ్యాయి. అది ఎక్స్టర్నల్ లింక్ అవుతది. యాంకర్ లింక్ అంటే ఏంటంటే లింక్ టు ఏ స్పెసిఫిక్ సెక్షన్ ఆర్ యాంకర్ పాయింట్ వితిన్ ద సేమ్ పేజ్.
అదే పేజ్‌లో ఏదైనా ఒక సెక్షన్‌కి గానీ, లేదా ఒక యాంకర్ పాయింట్‌కి గానీ లింక్ చేయడానికి యూజ్ చేసేది యాంకర్ లింక్ అనమాట. సో, అది గైస్. సో, మాడ్యూల్ 2 అనమాట. ఇంకా మాడ్యూల్ 2లో ఇమేజెస్ అండ్ లిస్ట్స్ అయితే ఉండిపోయినవి. అవి వీడియో లెంత్ 8 మినిట్స్ వరకు వచ్చేసింది కాబట్టి, సో, దాన్ని ఇంకొక పార్ట్‌కి అయితే రికార్డ్ చేశాను. సో, కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుందనమాట మాడ్యూల్ 1ది. సో, ఎవరైనా చూడకపోతే వెళ్లి చూసేయండి. అండ్ సెకండ్ మాడ్యూల్ 2.2 అనేది నేనైతే మళ్ళీ పోస్ట్ చేస్తాను. అండ్ అందులో ఇమేజెస్, లిస్ట్స్, డివిజన్స్, స్పాన్స్ ఇందులో మిగిలిపోయిన 4 టాపిక్స్ అందులో అయితే కవర్ చేస్తాను. ఓకేనా? అండ్ సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను మీ డౌట్ క్లారిఫై అయ్యేలాగా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సో, ఇంకుంటాను గైస్. దిస్ ఇస్ మున్నా సైనింగ్ ఔట్. జై హింద్.